నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రజనమ్మ నువ్వు మాకొద్దు, వెళ్ళిపో అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీతోటి రజనమ్మ నువ్వు మాకొద్దు, నువ్వు మాకు అక్కర్లేదు, వెళ్ళిపో తల్లి అని చెప్పేసి అంటున్నట్టుగా నేను తమ్నేల్లో పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి విడుదల రజనీని ఉద్దేశించి అలా అంటారంటే ఏమాత్రం అనరు. కానీ మరి నువ్వెలా పెట్టావు అనంటే ఆ డీటెయిల్స్ నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. దానికి ఆన్సర్ నేను ఇస్తాను. అయితే మరి ఇప్పుడు విడుదల రజనీని వద్దంటోంది ఎవరు? ఎందుకు వద్దంటున్నారు? అలా ఎందుకు రజనీ తెచ్చుకుంది? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది విడుదల రజనీ అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఆ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు రజనీ గురించి ఒక్కసారి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి టచ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా రజనీ ఇతివృత్తం కూడా తెలుసుకోవాలి. ఆ జర్నీలోనే మీకు అర్థమైపోతుంది ఎందుకు అనేది. సో ఇక చూస్తే రజనీ తన కెరియర్ని, పొలిటికల్ కెరియర్ని తెలుగుదేశం పార్టీ నుంచే స్టార్ట్ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఆవిడ తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఒక కోరిక కోరింది. చిలకలూరుపేట నుంచి నేను పోటీ చేస్తాను ఎమ్మెల్యేగా అని చెప్పి. కానీ టీడీపీ అధిష్టానం నో చెప్పింది. కారణం ఏంటి? అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాయకుడు ఉన్నారు, ప్రత్తిపాటి పుల్లారావు, సీనియర్ నాయకుడు, పైగా మంత్రిగా కూడా ఉన్నారు ఆ టైంలో, 2019 ఆ టైంలో ఎన్నికలకి ముందు. ఆయన్ని కాదని రజనీకి టికెట్ ఇవ్వలేక వాళ్ళు నో చెప్తే ఎమ్మెల్యే అయి తీరాలి అని చెప్పి డిసైడ్ అయిన రజనీ వెంటనే జంపు కొట్టేశారు వైసీపీలోకి. వైసీపీ మాత్రం అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న మర్రి రాజశేఖర్ని కాదని రజనీకి టికెట్ ఇచ్చింది. ఇక్కడే మెలుకున్నట్టు అనిపిస్తుంది కదా. టీడీపీ మాత్రం సీనియర్ నాయకుడిని కాదని రజనీకి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తే వైసీపీ మాత్రం సీనియర్ నాయకుడిని పక్కన పెట్టేసి రజనీకి టికెట్ ఎందుకు ఇచ్చింది అని మీరు అనుకోవచ్చు. అంటే అప్పట్లో ఉన్న టాక్ ఏంటంటే రజనీ ఒక పెద్ద మొత్తంలో వైసీపీకి పార్టీ ఫండ్ ఇచ్చింది, అందుకే ఆవిడికి టికెట్ ఇచ్చారు అని అప్పట్లో టాక్ ఉంది. సో ఆ విషయాన్ని పక్కన పెడితే 2019 ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి కూడా చిలకలూరుపేట వచ్చారు. పేట వచ్చినప్పుడు ఒక మాట అంది రజనీ, జగనన్న నీకు పేటని గిఫ్ట్గా ఇస్తా అని చెప్పి. ఆ మాట ప్రకారం రజనీ చిలకలూరుపేటలో నెగ్గి చిలకలూరుపేట నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకనే రజనీని సెకండ్ టర్మ్లో మంత్రిని చేశారు. అంటే 2022-23 మధ్యలో మంత్రివర్గాన్ని మార్చారు కదా. ఆ టైంలోనే రజనీ కూడా మంత్రి అయ్యారు. ఆరోగ్య శాఖ మంత్రిగా మారిన రజనీ చిలకలూరుపేటని ఒక ఏలేశారు. అంటే తన ఇష్టానుసారంగా బిహేవ్ చేసింది అనమాట. ఎవరిని లెక్క చేయలేదు. పార్టీకి పనిచేసిన వాళ్ళు, కష్టపడి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళని కూడా పక్కకు నెట్టేసి తన అనుచరులకే పెద్దపీట వేసుకున్నారు. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రజనీని ఎందుకు వద్దన్నారు అనేది మీరు ఇక్కడి నుంచే నోట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కార్యకర్తలతోటి ఎప్పుడూ టచ్లో ఉండేవాళ్ళు కాదు. తాను ఏమనుకుంటున్నారో నియోజకవర్గంలో అది మాత్రమే చేసేవాళ్ళు. ఎవరి మనోభావాల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. ఈవిడ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అలాగే ఫస్ట్ టర్మ్లోనే మంత్రి అయిపోయారు కాబట్టి ఒక్కసారిగా ఈవిడికి ఆ దర్పం, ఆ అధికార కొమ్ములు అన్నీ వచ్చేసరికి క్రింది స్థాయి నాయకుల్ని పట్టించుకోలేదు. దిగువ స్థాయి నాయకులు ఉంటారు కదా, ఏ పార్టీలో అయినా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా క్రింది స్థాయి నాయకులు ఉంటారు. ఆ దిగువ శ్రేణి నాయకుల్ని ఎక్కడా కూడా ఎప్పుడు ఏ విషయంలోనూ పరిగణలోకి తీసుకోలేదు. పైగా అవినీతి మరకలు ఎక్కువైపోయినాయి. చిలకలూరుపేటలో స్టోన్ క్రషర్ల దగ్గర నుంచి, వ్యాపారుల దగ్గర నుంచి అవినీతి సొమ్ము లాక్కోవటం, వాళ్ళని బెదిరించి లాక్కోవటం రజనీ చేశారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు చిలకలూరుపేటలో ఆర్ ట్యాక్స్ కూడా వసూలు చేశారని ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఆర్ ట్యాక్స్ అంటే ఏంటో కాదు, రజనీ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్, డ్యూటీ ట్యాక్స్ ఇలాంటివి కాకుండా రజనీ ట్యాక్స్ అనేది కూడా ఎక్స్ట్రా కట్టాలట. సో చివరికి బేకరీలు నడుపుకునే వాళ్ళ దగ్గర, టీ స్టాళ్లు నడుపుకునే వాళ్ళ దగ్గర కూడా వసూళ్లు చేసింది అని చెప్పి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే రైతుల దగ్గర నుంచి కూడా భూముల విషయంలో, అంటే జగనన్న కాలనీల విషయంలో రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించారు కదా, ఆ సేకరణలో కూడా ఈవిడ పర్సంటేజ్ తీసుకుంది రైతుల దగ్గర నుంచి అని ఒక టాక్ ఉంది. మొత్తం మీద ఆవిడ చెయ్యని అక్రమాలు లేవు, అవినీతి లేదు, అరాచకాలు లేవు చిలకలూరుపేటలో. ఈ క్రమంలో మరి అధిష్టానానికి ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళింది కదా. మొత్తం వెళితే మరి రజనీకి టికెట్ ఇస్తే ఖచ్చితంగా 2024లో ఘోరంగా ఓడిపోతుంది అనే విషయం అధిష్టానానికి తెలిసిపోయింది, వైసీపీ అధిష్టానానికి. మరి పార్టీలో నుంచి అప్పటికప్పుడు తీసేయలేరు, మంత్రి కదా, తీసేస్తే ఎలాగా, టికెట్ ఇవ్వకపోతే ఎలాగా. అందుకని స్థానాన్ని మార్చారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి తీసుకొచ్చి పెట్టారు రజనీని. అయితే చిలకలూరుపేటకి గుంటూరుకి ఎంత దూరం? మహా అయితే 1 గంట, గంటంపావు. చిలకలూరుపేటలో ఏం జరుగుతుందో గుంటూరు వాళ్ళకి తెలియదా?
సో కాబట్టి అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి ఊహించుకోలేకపోయారు. కానీ గుంటూరు వాళ్ళంతా కూడా రజనీని తీసి పక్కన పడేశారు. నువ్వు అక్కడా చెల్లలేదమ్మా, ఇక్కడా చెల్లవు అని చెప్పి పక్కన పెట్టేశారు. ఘోరంగా ఓడిపోయింది రజనీ. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో గళ్ళా మాధవి చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత ఎక్కడా కూడా బయటికి కనిపించడం లేదు. అయితే తర్వాత గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆవిడ్ని రేపల్లికి పంపించాలనుకున్నారు. అంటే ఫస్ట్ గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి డైరెక్ట్గా చిలకలూరుపేట మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఆవిడ్ని రేపల్లికి పంపించాలనుకున్నారు. కానీ రజని బ్రతిల్లాడి బామాలి జగన్ని ఒప్పించుకుంది చిలకలూరుపేటలోనే ఉండేందుకు అని చెప్పి మొత్తానికి పేట అయితే ఫిక్స్ అయిపోయింది. అయితే పేటలో ఉన్నా కానీ ఎక్కడ రజని పార్టీకి సంబంధించి, అంటే పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది, పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలదే. మరి చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రజనీ ఏమైనా కష్టపడుతున్నారా అనంటే ఆ పార్టీ కార్యకర్తలే నిర్మోహమాటంగా నో చెప్తున్నారు. అసలు ఆవిడ ఏమీ పని చేయటం లేదని చెప్తున్నారు. అలాగే అధికారిక కార్యక్రమాలకి పార్టీ నిర్వహించే ఏవైనా నిరసనలో, లేకపోతే అంటే మనం చూసాం నిన్నగాక మొన్న డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా రోడ్డు మీదకి వచ్చారు. ఏదో ఇలాంటి కార్యక్రమాలకి తప్ప మిగతా టైంలో రజనీ అసలు పేటలో కనిపించటం లేదు అనేది వాస్తవం అంటున్నారట అక్కడి లోకల్లో ఉండే వైసీపీ కార్యకర్తలు కావచ్చు, దిగువ శ్రేణి నాయకులు కావచ్చు. రజనీకి టికెట్ ఇస్తే ఈసారి కూడా పేట మీద ఆశలు వదిలేసుకోవటమే జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తున్నారట. పైగా ఇది డైరెక్ట్ గా అధిష్టానానికి వెళితే బాగుండు అని కూడా బాహాటంగానే చెప్తున్నారట. ఎక్కడ కూడా ఎవరు కూడా భయపట్టలేదు ఈ విషయంలో. అంటే రజనీ మళ్ళీ ఎమ్మెల్యే అయితే మనల్ని ఏం చేస్తుందో అనే బెంగా భయము ఏది కూడా దిగువ శ్రేణి నాయకుల్లో కనిపించడం లేదట. అంటే రజనీ మీద అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పి, పేటలో అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని తెలుస్తుంది. రజనీకి టికెట్ ఇవ్వద్దు, రజనీ బదులు ఇంకా ఎవరినైనా ఇంకో కొత్త అభ్యర్థినైనా తీసుకురండి, తీసుకొస్తేనే ఇక్కడ పేటలో వైసీపీకి గెలుపు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. గెలుస్తుంది పూర్తిగా అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలే అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో ఏవైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాటం చేయట్లేదు, సమస్యలని క్రియేట్ చేసుకుని పోరాటం చేస్తున్నారు. అంటే ఇక్కడ లేని వాటిని క్రియేట్ చేస్తే ఏమొస్తుంది, డిఎస్సి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాలు కావచ్చు, లేని పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీలు లేకపోతే మెడికల్ హాస్పిటల్స్, ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ కమ్ కాలేజెస్ నిర్మించే విషయంలో ప్రైవేటైజేషన్ లేకపోయినా దాన్ని ప్రైవేటైజేషన్ అని చెప్పి మొన్నటిదాకా గొడవ చేశారు. ఇప్పుడు డిఎస్సిలో అక్రమాలు జరగకపోయినా అక్రమాలు జరిగాయని చెప్పి గొడవ చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. అసలు ఇంతకీ ప్రజలకున్న సమస్యలు ఏంటో వాటి మీద రోడ్ల మీదకి రావటం లేదు. ప్రజా సమస్యల మీద గళం వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షానిది. ఆ బాధ్యత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీసుకోవటం లేదు. ఎక్కడికక్కడ లేని వాటిని క్రియేట్ చేసుకునే పనిలో పడింది. సో మరి ఇలాంటి వాటి వల్ల వైసీపీకి ఏమైనా 2029లో లాభం ఉంటుందా అంటే సున్నా అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. మరి అలాంటి సున్నాలో కూడా మళ్ళీ రజనీ లాంటి వాళ్ళని చిలకలూరుపేట నియోజకవర్గంలో తీసుకొచ్చి పెడితే సున్నాలో నుంచి మైనస్కు కూడా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. దయచేసి రజనీకి ఇవ్వద్దు అని చెప్పి వైసీపీ చిలకలూరుపేట దిగువ శ్రేణి నాయకులంతా కూడా ముక్తకంఠంతో జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం వినపడేలాగానే మాట్లాడాలి అని అనుకుంటున్నట్టుగా టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీరేమంటారు? రజనీకి టికెట్ ఇవ్వచ్చంటారా చిలకలూరుపేటలో? రజనీ నిజంగానే చిలకలూరుపేటలో ప్రజలకి, కార్యకర్తలకి, అలాగే దిగువ శ్రేణి నాయకులకి అందుబాటులో లేకపోవటం అనే మాట వాస్తవమేనంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.